ముందుగా కేఏ పాల్ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఈ వీడియోల్ని ఎక్కువ మంది హిందువులే షేర్ చేస్తున్నారు. ఎందుకో ఆ దౌర్భాగ్యం గురించి కూడా మాట్లాడతాను. ముందుగా చూడండి. నేను ఏ రోజైనా రాముని తిట్టానా, కృష్ణుని తిట్టానా, వెంకటేశ్వర స్వామిని తిట్టానా? హైందవులకు హైందవ భగవంతులు వారి నమ్మకాలు మనం గౌరవించాలి. నువ్వు ముస్లిము క్రిస్టియన్కి మరోసారి పెట్టావా, అప్పుడు గుండి గీయడం కాదు, ఇప్పుడు గుండి గీస్తారు అసలుగా. పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి పరోక్షంగా చేసినటువంటి సంకుచిత పిచ్చి వ్యాఖ్యలు ఇవి. సో చాలా మంది విమర్శిస్తూ ఉంటారు అర్ధరహితంగా పవన్ కళ్యాణ్ని. కేఏ పాల్ కూడా అందులో ఉంటాడనమాట. అయితే ఈయన ఏమంటున్నాడు, నేను ఏ రోజైనా అంటే ఈయన ఒక పాస్టర్ అయ్యుండి ఏ రోజైనా హిందూ దేవీ దేవతల్ని విమర్శించానా? అనేక మంది భగవంతుళ్ళు ఉంటారు. ఎవరు చెప్పారు అనేక మంది భగవంతుళ్ళు అని? మ్యాటర్ తెలియకపోతే మాట్లాడకూడదు. ఈయన ఒక పిచ్చోడే కాదు, మోసగాడు కూడా. చాలా సందర్భాల్లో ఆయా డీటెయిల్స్ నేను చెప్పాను. అయితే ఇతను ఏమంటున్నాడు, భగవంతులు ఉంటారు, వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి, నేను ఏ రోజైనా విమర్శించానా? కానీ పవన్ కళ్యాణ్ హిందువులకి ముస్లిములకి క్రిస్టియన్లకి మధ్య మత వైషమ్యాలు పెట్టేలాగా వ్యవహరిస్తున్నాడు అని పలు దఫాలుగా ఈయన కామెంట్స్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ ఇతర మతాల గురించి కించిత్ ఒక్క మాట నెగిటివ్గా మాట్లాడారా? నేను హిందువుని అని చెప్పుకున్నాడు. హిందువులకు కూడా హక్కులు ఉంటాయి, వాటికి కాపాడబడాలి, హిందువులకి కూడా కొన్ని బోర్డులు ఉండాలి, ఇలా మాట్లాడడం తప్ప ఒక హిందువుగా నా బాధ్యతని నేను వ్యక్తపరచడం తప్ప. ఇప్పుడు ఈయన హిందుత్వంలో ఉన్నటువంటి దేవీ దేవతలను ఏమీ అనలేదట. మరి ఏమీ అనకపోతే మతం ఎందుకు మారావా నువ్వు మతం మారడమే ఇక్కడ ఉన్నటువంటి దేవీ దేవతల్ని అవమానించడంతో స్టార్ట్ అవుద్ది. వీటిని సాతానులుగా భావించి, ఇవి నిరుపయోగమైనవని భావించి నువ్వు మతం మారావు. మారినోడు మారినట్టున్నావా? పాస్టర్ అయ్యావు, ఎవాంజలిస్ట్ ఏదో అంటారు, అదయ్యావు. అదయ్యి లక్షలాది మందిని ప్రభావితం చేసి మతాలు మార్చేలా చేసి ఇది ఒక జాంబీ సెక్టర్. నువ్వు కూడా మాట్లాడడం పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు అంటే, పవన్ కళ్యాణ్ హిందుత్వం కోసం మాట్లాడాడు. హిందుత్వం కోసం మాట్లాడడం ఇస్లాంకి క్రిస్టియానిటీకి వ్యతిరేకం కాదు. మేమంతా చేస్తున్నది అదే. మేము ఇతర మతాలకు ఎప్పుడూ ఎగనిస్ట్ కాదు, హిందుత్వం కోసం మాట్లాడతాం. ఇది స్టాండ్ చాలా క్లియర్. అయితే ఈ కేఏ పాల్ గారి యొక్క వీడియోని చాలా మంది హిందువులే షేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వైకాపా పార్టీ సానుభూతి పరులు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్కి సంబంధించి వ్యక్తిగతంగా ఆయన అంటే పడనటువంటి వాళ్ళు కావచ్చు. కానీ మీరు హిందువులు అయి ఉంటారు కదా చాలామంది. ఈ కేఏ పాల్ యొక్క అంతర్గతంగా ఉన్న విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? అతడు హిందుత్వం మీద ప్రేమ ఉన్నవాడా? ఆ మతమే మారిపోయినాడా? ఆయన మాటలు తీసుకొచ్చి హిందుత్వం కోసం మాట్లాడుతున్న ఒక వ్యక్తిని కేవలం పార్టీ మత్తులోనో లేకపోతే ఇంకేదో సినిమా అభిమానుల దీంట్లోనో మాయలోనో ఎలా మాట్లాడతారు? ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయం. అలాగే చాలా విచిత్రమైన పరిస్థితి. నేను కేవలం హిందువుల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. కేఏ పాల్ ఈజ్ టూ డేంజరస్. ఆయన మాటలు తేనె పూసిన కత్తి వంటివి కనుక జాగ్రత్త.